ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా? ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఒకే చోట ఉంటూ పని చేసుకుపోతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. వెంటనే మీరు మీ తీరు మార్చుకోకపోతే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. 60 ఏళ్ల తర్వాత అలసిపోవాల్సిన గుండె ఇప్పుడు 30 ఏళ్లకే వెనకడుగు వేయడానికి కారణాలేమిటో తెలుసుకుంటే మీ గుండెలు అదిరిపోతాయి. గుండెపోటు ఏ ముసలోళ్లకో రావడం లేదు, పట్టుమని 40 ఏళ్లు కూడా లేని యువతకొస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? మీ గుండెను మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఏళ్ల వయసుకే 60 ఏళ్ల వృద్ధుల్లా మారిపోతున్నారు. అంతేనా, 40 ఏళ్లు రాకుండానే 100 ఏళ్లు నిండిపోతున్నాయి. కాలం మారుతున్న కొద్దీ యువత గుండె మరీ బలహీనంగా మారుతోంది. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే గుండెపోటు కేసులు ఎక్కువ అవుతున్నాయి. గజిబిజి జీవనశైలి, శ్రమలేని జీవనం వెరసి ఒత్తిళ్లతో కూడిన ఆందోళనలు, దీంతో గుండె గండాన్ని తెచ్చిపెడుతోంది అధునాతన జీవితం. ఒకప్పుడు 6 వయసు దాటాక గుండె సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు 3 వయసు నుంచే గుండెకు తూట్లు పడుతున్నాయి, ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గుండెపోటంటే ఆయా వ్యక్తుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. ఉన్నట్టుండి విరుచుకుపడే ఉపద్రవం గుండెపోటు. మనిషి కోసం పనిచేసే పిడికిడంత గుండె సడన్ గా ఆగిపోతే ఆ జీవితం కడతేరినట్టే. ప్రతి క్షణం మనిషిని బతికించడంలో తప్పించే గుండె తప్పటడుగులు వేస్తోంది. తల్లి ప్రాణం పోస్తే ఆ బాధ్యత భుజానికెత్తుకునే గుండె ఇప్పుడు తన తీరు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. 3 పదులకే అలసిపోతోంది. ఈ హైఫై జీవితంలో నిర్లక్ష్యమే అసలు కారణంగా కనిపిస్తోంది. ప్రపంచంలో గుండె సమస్యలు భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న మరణాల్లో అధిక శాతం గుండెపోటుకు సంబంధించినవే అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1,70,00,000 మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. భారత్లో ఈ సంఖ్య ఏడాదికి 24 లక్షల మందిగా ఉంది. గతంలో 50 ఏళ్లకు గుండె సమస్యలు వచ్చేవి, ఇప్పుడు 30 ఏళ్ల వయసులోనే వస్తున్నాయి. గుండె నొప్పి బారిన పడుతున్న వాళ్లలో నగరాల నుంచి 42% మంది ఉండగా, పట్టణాల నుంచి 30% మంది, గ్రామాల్లో ఈ శాతం 15గా ఉంది. ఈ లెక్కలను బట్టి చెబితే నగరాల్లో ఉండే వాళ్ల గుండెలపై ఎక్కువ భారం పడుతోంది. గుండె నొప్పి రాగానే వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అందాలి. గుండె నొప్పి రావడం ఆలస్యం, ట్రీట్మెంట్ అంత సులభంగా అందడం లేదు. 90% మంది ఆసుపత్రికి వెళ్లేలోపే చనిపోతున్నారు. అందమైన జీవితం, 5 అంకెల జీతం, కార్లలో ప్రయాణం, హాయిగా సాగిపోతున్నట్టే కనిపిస్తోంది మోడర్న్ లైఫ్. తళుకు బెళుకుల ఈ జీవనం ఒక్క స్ట్రోక్ తో కొట్టుకుపోతోంది. పోటు రావడం ఆలస్యం, పై ప్రాణాలు పైపైకే. చిన్న వయసులో శరీర పటుత్వంతో పాటు గుండె పటుత్వం కూడా బాగుంటుందని భావిస్తే ఆ మాటే లేకుండా పోతోంది. వయసు అయిపోయిన వాళ్లలా చిన్న వయసులోనే గుండెలాగిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషికి ఎంత ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఎందుకు పనికిరారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అడవిలో ఉన్నా బతికేయగలరు. మనిషికే కాదు, ప్రపంచంలో బతికే ప్రతి జీవికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు అత్యవసరం. జబ్బు వచ్చిందని తెలిసిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. గుండె రక్తనాళంలో కొవ్వు పేరుకుని రక్తంలో కొలెస్ట్రాల్ గడ్డకట్టడం వల్ల గుండె కండరానికి రక్త సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ఛాతిలో నొప్పి, ఎడమ చెయ్యి లాగటం, కింద దవడ లాగడం, కడుపులో మంట, తల తిప్పడం, శ్వాసలో ఇబ్బంది, గుండె దడ, ఎక్కిళ్లు బాగా రావడం, భుజాలు లాగడం వంటివి గుండెపోటు లక్షణాలు. ఇలాంటి లక్షణాలు అసాధారణమైతే గుండెపోటుకు సంబంధించినవే అవుతాయని గుర్తించాలి. గుండెపోటు తీవ్రతతో ప్రధాన రక్తనాళం మొదటి భాగం బ్లాక్ అయినప్పుడు గుండె కండరాలు బాగా దెబ్బతింటాయి. గుండె సరిగా పనిచేయక లో బీపీ, గుండె ఆగిపోవడం, శ్వాసలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది.
చిన్న రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఛాతీ నొప్పి వచ్చి తగ్గిపోతుంది. కొందరికి ఈ విషయం తెలియకపోవచ్చు. అయితే ఆరోగ్య పరీక్షల ద్వారా భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అని నిర్ధారించొచ్చు. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్టయితే యాంజియోగ్రామ్, బైపాస్, యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండెపోటు వచ్చిన వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాలి. వెంటనే వైద్య సేవలు అందితే గుండె దెబ్బతినకుండా నివారించి ప్రాణాపాయం తప్పించొచ్చు. గుండెపోటు వచ్చిన 6 గంటల్లోపు ట్రాంబోలైటిక్ థెరపీ ద్వారా గుండె కండరం దెబ్బతినకుండా ప్రాణాపాయం తప్పిస్తారు డాక్టర్లు. స్ట్రోక్ వచ్చాక ఎంత త్వరగా వైద్య సేవలు అందిస్తే అంత మంచి ఫలితాలొస్తాయి. గుండె నొప్పి వచ్చాక వైద్య సేవలో ఆలస్యమైతే మరీ డేంజర్. గుండెపోటు వచ్చిన మొదటి గంటను వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువ. గుండెపోటు వచ్చిన 3 గంటల తర్వాత వాళ్లకు యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ వల్ల థ్రాంబోలైటిక్ యాంజియోలాస్టీ స్టెంటింగ్ వంటి పద్ధతులను పేషెంట్ అవసరాన్ని బట్టి, గుండెపోటు తీవ్రతను బట్టి వాడతారు. ప్రాణాంతకంగా ఉన్న రోగికి ఎక్కువగా యాంజియోప్లాస్టీ రికమెండ్ చేస్తారు. గుండెపోటని డౌట్ వస్తే చాలు, గాలి వీచే ప్రదేశంలో కూర్చోబెట్టి సారబిట్రేట్ టాబ్లెట్ నాలిక కింద ఉంచి ఎస్ప్రిన్ మాత్రం మింగించాలి. తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లి ఈసీజీ తీసుకుని గుండెపోటు నిర్ధారించుకోవచ్చు. గుండెపోటు 25 ఏళ్లు దాటిన పురుషుల్లో, 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఎక్కువగా వస్తోంది. బరువు ఎక్కువగా ఉండి బీపీ, షుగర్, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆలస్యం చేయకుండా డాక్టర్ సాయం తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఒక్కసారి గుండెపోటు వచ్చిందంటే చాలు, ప్రాణాపాయాన్ని వెంటబెట్టుకు తిరిగినట్టే. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. నూనె వస్తువులు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్రతిరోజు అరగంట జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చేయడం శరీరానికి మంచిదని అంటున్నారు డాక్టర్. తరచూ బీపీ, షుగర్ చెక్ చేయించుకోవాలి. సిగరెట్, గుట్కాలకు దూరంగా ఉండాలి. మటన్, చికెన్ ఎగబడి తినరాదు. ఒకవేళ అలా చేసినట్టయితే దానికి తగిన వ్యాయామం అవసరం. అయితే చేపలు ఎక్కువగా తినడంలో తప్పు లేదంటున్నారు వైద్యులు. మొత్తంగా గుండెపోటు లక్షణాలేమిటో గ్రహించాలి. ఒకవేళ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లయితే వైద్యుల సలహాలు, సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. అన్నిటికన్నా మించి ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగం గుండెపోటుకు కారణం కాబట్టి తరచూ వ్యాయామం అవసరమని గుర్తించాలి. హార్ట్ లాంగ్ రన్ చెయ్యాలంటే మీరు కూడా ఒళ్ళు ఉంచి రన్నింగ్, జాగింగ్ చెయ్యక తప్పదు. అలాగని ఓవర్గా చేయరాదని గుర్తించాలి. హ్యావ్ ఎ గుడ్ హార్ట్ అంటున్నారు డాక్టర్లు.